అందరికీ నమస్కారం. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, ఎలా పలకరించాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా వాళ్ళ పోస్టుల పరిస్థితి చూసి. 4 ఇయర్స్ నుంచి ఎంత ఆశగా ఎదురు చూసామో పోస్టుల కోసం. కానీ ఇప్పుడు అసలు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఇవ్వకపోయినా బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే డిఎస్సి అసలు నోటిఫికేషన్ లేకుండా జస్ట్ ఆ టెట్ పెట్టి వదిలేసి ఎలక్షన్స్ తర్వాత ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు చూసుకున్నా బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే ఇలా మరీ దారుణంగా పోస్టులు కోసేసి తీసేసి ఇలాంటి డిఎస్సిని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయడము, ఇది ఒక డిఎస్సి అభ్యర్థులకేనేమో ఇంత సహనము ఓర్పుతోటి ఉండడం సాధ్యం అయ్యేది అనిపిస్తుంది. ఊర్లో ఎక్కడైనా సరే జనరల్గా ఫస్ట్ ఎప్పటి నుంచో రాస్తున్నావు నువ్వు జాబ్స్ కోసం, రాలేదు నీకు అని అనుకుంటారు. మనం రాసింది లేదు అక్కడ, అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. అది వాళ్ళకి చెప్తే అర్థం కాదు. బయటికి అడుగు పెట్టాలంటే ఏదైనా సందర్భం వస్తే అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం, అప్పటి నుంచి అమ్మాయి జాబ్ కోసం ట్రై చేస్తుంది, రాలేదు అని అంటారే కానీ అసలు నోటిఫికేషన్ లేదన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. మనము ఏం చేయలేము, వాళ్ళకి చెప్పలేము. మెయిన్ థింగ్ ఇలా జరుగుతుంది అయితే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 4.5 ఇయర్స్గా వెయిట్ చేశాం కాబట్టి మంచి వార్త వస్తుంది అన్నట్లుగానే అనుకున్నాము. కానీ ఈ టైంలో ఇలాంటి న్యూస్ అయితే వినాల్సి వచ్చిందనమాట పోస్టుల గురించి. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మాదైతే ప్రకాశం డిస్టిక్. సో ప్రకాశం డిస్టిక్లో కూడా 0. అయితే ఎస్జిటి మాకు అంటే బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి రాసే ఇది లేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి మా వరకు అయితే. కానీ అవి కూడా రేపు ఏం చేస్తారో తెలియదు. రోస్టర్ విధానంలోకి వచ్చేటప్పటికి, మా కేటగిరీకి వచ్చేటప్పటికి ఇంకెన్ని ఉంటాయో కూడా అది తెలియదు. మెయిన్ థింగ్. కానీ నా 4.5 ఇయర్స్గా హాస్టల్స్లో ఉండి చదువుతారు చూడండి. నిజంగా ఫస్ట్ టైము నేను హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాను అనమాట. ఫస్ట్ నేను 2018లో డిఎస్సి రాసినప్పుడు అక్కడ ఫుడ్ పడక ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయి హెల్త్ ఇష్యూ వచ్చి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాం. అంటే మీరు హెల్త్ ఇష్యూ వచ్చేసేసి నేను 1 మంత్ ఇంట్లోనే ఉన్నాను, హాస్టల్ ఫీజు పే చేయడానికి ఎట్లా అంటే మీరు ఎట్లయినా ఉండండి, మీ బ్యాగ్ ఇక్కడ ఉందంటే పే చేయాల్సిందే అన్నారు. అంటే యాక్చువల్గా హెల్త్ బాగాలేదని ఇంటికి వెళ్ళాక నాకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి తెలిసింది. దాంతో 1 మంత్ అసలు నేను లేవలేక అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఓకే, కానీ బ్యాగ్ రూమ్లో ఉన్నందుకైనా ఫీజు కట్టించేసేసుకున్నాను అనమాట అక్కడ. ఆ టైంలో ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్, ఇంట్లో చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో ఫ్యామిలీ దగ్గర వదిలిపెట్టెళ్ళి డైలీ వాళ్ళ కోసం ఫోన్ చేస్తూ, మనిషిని అక్కడుంటూ మైండ్ ఇక్కడుంటూ ఇలాంటి స్ట్రగుల్స్ తోటి ఏదో చదివాము. అప్పుడు ఇంతే, నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి కోచింగ్ తీసుకుంటే తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ పోస్టులు అస్సలు లేవు. సేమ్ ఇదే పొజిషన్ అప్పుడు కూడా. అయితే కొంచెం లక్ ఏంటంటే ఎస్జిటికి అవైలబుల్ ఇచ్చారనమాట బిఎడ్ వాళ్ళని. సో ఆ టైంలో ఎస్జిటి రాస్తే అంటే టెట్ లేదు, టెట్ కమ్ టీఆర్టీ రాసేసాము. ఒక 3 మార్క్స్లో మిస్ అయింది. సరే మళ్ళీ ఆ తర్వాత యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్స్లో అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో చేసేదాన్ని అనమాట అంతకుముందు. సో అక్కడి నుంచి మానుకొని డిఎస్సికి వచ్చాం కదా. ఇప్పుడు ఆ స్కూల్ దగ్గరికి, ఆ స్కూల్ స్టాఫ్ తోటి లేదంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ తోటి ఎవరితోటైనా కాంటాక్ట్ అవ్వాలి ఏదన్నా అంటే, ఆ రోజు జాబ్ వస్తుందని వెళ్ళావు కదా, ఇన్ని సంవత్సరాలు అయింది జాబ్ ఏది అని అడుగుతున్నారు. ఏది 2018 డిఎస్సి అప్పుడు నేను మానేశాను స్కూలు. వెంటనే ఎలక్షన్స్ జరిగినాయి. సో ఎలక్షన్స్ టైంలో ఇలా పోస్టులు ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి అనుకొని ఇంతవరకు మళ్ళీ ఏ స్కూల్కి వెళ్ళకుండా, ఎందుకంటే ఒక స్కూల్లో నేను జాయిన్ అయ్యాను అనుకోండి, నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అక్కడ మానేసేసి రావడం అంటే ఇబ్బంది అయిపోతుంది ప్రతిసారి అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఎక్కడా చేయకుండా ఇంట్లోనే కూర్చొని దాని మీదే కూర్చుంటే మళ్ళీ ఇందులోనే 3 సార్లు 4 సార్లు సబ్జెక్ట్ మారితే ఆ సబ్జెక్ట్ మారిన మళ్ళీ నోట్స్లు ప్రిపేర్ చేసుకొని మీకు కూడా యూట్యూబ్లో నోట్స్లు అయితే అందిస్తున్నాను కదా. సో ఇలా చేస్తే చివరికి ఇదనమాట పరిస్థితి. ఇక ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు.
మెయిన్ థింగ్ ఏంటంటే అర్థం కాదు కొంతమందికి మన స్ట్రగుల్స్ ఏంటి అనేది. అసలు నాకు అనిపిస్తుంది ఓర్పు సహనం ఎక్కడ ఉంటాయి అంటే ఒక డిఎస్సి అభ్యర్థి దగ్గర మాత్రమే ఉంటాయేమో అనిపిస్తుంది. అర్థం కాదు వాళ్ళకి. మనం బయటకు వెళ్తే పోస్ట్ రాలేదు, జాబ్ రాలేదు, అప్పటి నుంచి ట్రై చేస్తున్నావు కదా అని అంటారు. ఇప్పుడు మా పిల్లలు పెద్ద పిల్లలు కూడా అయిపోయారు. వాళ్ళు కూడా మమ్మీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి? ఇది పరిస్థితి. నేను కార్పొరేట్ స్కూల్లో చేసేటప్పుడు మానేసేసి వచ్చానని చెప్పాను కదా. నేను నాతో పాటు చేసిన ఇంకొక ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఒక ఆమె, తను బయాలజీ అనమాట యాక్చువల్గా. సో మేమిద్దరం ఏం చేసామంటే ఇద్దరం ఒకేసారి మానేసాము. తనకి మిస్ అయింది డిఎస్సి, నాకు మిస్ అయింది. నేను వెళ్ళకుండా మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పి కూర్చున్నాను. కానీ తను అలా కూర్చోకుండా వేరే కార్పొరేట్ స్కూల్లోకి అయితే వెళ్ళి జాయిన్ అయ్యింది. ఇవాళ తన శాలరీ అక్షరాల 30,000 ఆ కార్పొరేట్ స్కూల్లోనే. ఒక మంచి పొజిషన్కి వచ్చేసింది. 10/10s, అప్పుడు 10/10s లేదంటే ఇప్పుడు అయితే మార్క్స్. సో మార్క్స్ ఫుల్గా తన సబ్జెక్ట్లో కష్టపడి పిల్లలకి చెప్పి చేయించి పిల్లల్ని ఒక అంటే తన స్టూడెంట్స్కి మంచి మార్క్స్ తెప్పించే నిలబడగలిగింది అనమాట. అక్కడ ఇన్ని ఇయర్స్లో తను చేసింది అది. నేను ఖాళీ కూర్చొని ఇంట్లో మిగిలిపోయింది ఇది. సో ఎవరు అయితే ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వెయిట్ చేద్దాము. ఇది అఫీషియల్గా అయితే ఇంకా వెబ్సైట్లో పెట్టలేదు కాబట్టి సో వెయిట్ చేద్దాము. అంతా మంచిగా జరుగుతుందనే అనుకుందాము. ఇక అంతకంటే ఏం చెప్పలేము. మీరు ఇప్పటిదాకా ఉన్న ఓర్పు సహనాన్ని, ఇప్పటిదాకా 4 ఇయర్స్గా చూపించినటువంటి ఓర్పు సహనాన్ని మీ కెరీర్ మీద ఇప్పుడు దృష్టి పెట్టండి. ఇప్పుడున్న ఈ పరిస్థితిని మీ పేరెంట్స్కి లేదా మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ లైఫ్ పార్ట్నర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఇక సొసైటీ ఏమంటుందో అనేసి మాత్రం ఆలోచించకండి. ఇప్పటిదాకా మీరు చూపించినటువంటి